నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అజ్ఞానపు చీకట్లను పారద్రోలి వెలుగును ప్రసాదించే దైవం జగన్మాత. మందబుద్ధులకు సైతం జ్ఞానాన్ని ప్రసాదించే కరుణామయి. సర్వస్వరూపే సర్వేశీ సర్వలోక నమస్కృతే అన్నట్టుగా సర్వదేవతల సమిష్టి సమ్మేళన రూపంగా జగన్మాత ఆవిర్భవించింది. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి ఎన్నో అవతారాలను ధరించింది. మన సకల దుర్గతుల్ని నాశనం చేసి మనకు సద్గతుల్ని కలిగించే తల్లి కనకదుర్గ. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లి గ్రామంలో నెలకొన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయ విశేషాలను ఈనాటి మన తీర్థయాత్రలో తెలుసుకుందాం. దుర్గనామాన్ని ఓ మహామంత్రంగా వేదవాంగ్మయం పేర్కొంది. ఈ నామానికి అర్థశక్తితో పాటు మహిమాన్వితమైన శబ్దశక్తి ఉంది. అలాంటి కనకదుర్గాదేవి నెలకొన్న దివ్య సన్నిధి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని లక్ష్మీపల్లి గ్రామంలో ఉంది. ఈ ఆలయ ప్రదేశం ఎటు చూసినా ఎత్తైన కొండలతో పచ్చని చెట్లతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రధాన రహదారికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఈ స్వాగత తోరణం గుండా భక్తులు ఆలయ లోగిలి వైపుకు చేరుకుంటారు. ప్రధానాలయం ముంగిట అత్యంత సుందర శిల్పకళలతో కూడిన సప్తకలశ సమన్విత 3 అంతస్తుల రాజగోపురం నెలకొని ఉంటుంది. ఈ రాజగోపుర నిర్మాణం భక్తుల చూపులను ఇట్టే ఆకట్టుకుంటుంది. 3 అంతస్తుల ఈ రాజగోపురంలోని ప్రతి అంతస్తుపై విలక్షణమైన శిల్పకళామూర్తులు కొలువై ఉన్న వైనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయ ప్రాంగణం ముందు భాగంలో ప్రత్యేక మండపంలో అమ్మవారి వాహనమైన సింహప్రతిమ నెలకొని ఉంటుంది. అమ్మవారి గర్భాలయ ద్వారానికి ఇరువైపులా గణపతి, శ్రీ కార్తికేయ స్వామివార్లు గర్భాలయంలోని మాతకు దండనాయకుల్లా గోచరిస్తుంటారు. మాటకి మనసుకి అందని అనిర్వచనీయ పరబ్రహ్మ స్వరూపం దుర్గాదేవి. దేనిని మించిన తత్వం మరొకటి లేదో ఆ పరతత్వమే దుర్గా అని పెద్దలంటారు. అసుర ప్రవృత్తుల్ని నాశనం చేసి సకల దేవతల సమన్వయ రూపంగా ఇక్కడి గర్భాలయంలో శ్రీ కనకదుర్గాదేవిగా దర్శన భాగ్యాన్ని కలిగిస్తోంది. గర్భాలయంలో అనంత దివ్యకాంతి పుంజాల్ని వెదజల్లుతూ సుస్మిత శోభితంగా చల్లని చూపులతో శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు తేజరిల్లుతుంది. రజత ఆభరణాలు, రజత మకర తోరణాల్లో పూలహారాల మధ్య పసుపు పచ్చని మేనిఛాయ ముఖార విందంతో దేదీప్యమానంగా కనిపిస్తుంటుంది మాత. విశాల నయనాలు, నుదుటిన ఎర్రని కుంకుమ బొట్టును ధరించి జగదేక సమ్మోహనమూర్తిగా ఆకట్టుకుంటుంది. అష్టభుజాలతో శంఖు, చక్రం, అభయముద్ర, పుష్పాన్ని ధరించి నారాయణునిగా ఓంకారనాదరూపిణిగా శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు ప్రకటితమవుతుంది. దుర్గాదేవి నామానికి ఉన్న శక్తి అనంతం, అమేయం. ఈ నామాన్ని నిత్యం ఉచ్చరిస్తే దివ్య ఫలితాలను అందుకోవచ్చని శాస్త్రం చెబుతోంది. కష్టాల కడలి నుంచి బయటపడడానికి శ్రీ కనకదుర్గాదేవి ఆరాధనే తరుణోపాయంగా చెబుతారు. అలాంటి విశిష్ట శక్తి స్వరూపిణి శ్రీ కనకదుర్గమ్మ తల్లి భక్తుల పాలిట కల్పతరువై లక్ష్మీపల్లి గ్రామ నెలవులో విలసిల్లుతోంది. లక్ష్మీపల్లి గ్రామంలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో వివిధ ఉపాలయ సన్నిధులు నెలకొల్పారు. వీటిలో శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాలు ప్రముఖమైనవి. సంపూర్ణ అలంకారాలతో ఈ ఉపాలయాల్లోని దివ్యమూర్తులు అలరారుతూ ఉంటారు. మహబూబ్ నగర్ జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శ్రీ కోదండరామస్వామి ఆలయం వివిధ రంగవల్లికలతో శోభిల్లుతుంటుంది. గర్భాలయంలో శ్రీ కోదండరామస్వామి, లక్ష్మణ, ఆంజనేయ, సీతాదేవి సహితంగా కొలువుతీరి ఉంటాడు. అందమైన పద్మములాంటి కన్నులు కలిగి చూసే కొద్దీ చూడాలనిపించే నిలువెత్తు తేజోమూర్తి, మెడలో పూలహారాలను, పట్టుశాలువలను ధరించి వెలిగిపోతుంటాడు శ్రీరాముడు. ఈ ఆలయ ప్రాంగణంలో మరో ప్రధాన ఉపాలయంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. గర్భాలయంలో సకల కళాశోభితంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి లింగాకృతిలో దర్శనమిస్తాడు. గంధాలంకారంతో, రజత నాగాభరణంతో, పుష్పమాలికలతో సర్వేశ్వరుడు నయనానందకరంగా ప్రకటితమవుతాడు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రతినిత్యం మల్లేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని నయనానందకరంగా నిర్వహిస్తారు. సమున్నతమైన నల్లటి పానవట్టంపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి లింగాకారంలో పంచపడగల నాగశేషు ఆభరణంగా కొలువై ఉంటాడు. ఈశ్వరుణ్ణి రుద్ర, నమక, చమకాల సహితంగా అభిషేకిస్తారు.
అభిషేక వేడుక అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని సర్వాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. రజతాభరణాలు, పుష్పమాలికలతో, సుగంధ ద్రవ్యాలతో, త్రిశూల సహితంగా శ్రీ దుర్గా మల్లేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తాడు. శివుణ్ణి ఆరాధించడం వల్ల సకల సిద్ధులు చేకూరుతాయని శివపురాణం చెబుతోంది. శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలోనే నెలకొన్న మరో స్వామి శ్రీ ఆంజనేయ స్వామి. రామచంద్ర ప్రభువు ఎక్కడ ఉంటే తానక్కడ కొలువై ఉంటానంటూ ఈ దివ్య ప్రదేశంలోనే ఆ స్వామి తన దర్శనాన్ని భక్తులకు ప్రసాదిస్తూ ఉంటాడు. రుద్రాంశ సంభూతుడైన ఆ స్వామి దర్శనం ఎనలేని సంతృప్తిని, ఆనందాన్ని అందిస్తుంది. గర్భాలయంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి శ్రీమూర్తి ఎంతో విలక్షణంగా ఉంటుంది. ఒక చేత్తో సంజీవని పర్వతాన్ని, మరో చేత్తో గదను ధరించి ఉంటాడు హనుమంతుడు. గళసీమలో నిమ్మకాయల దండతో, పుష్పహారాల అలంకరణతో శోభిల్లుతుంటాడు. లోకరక్షణార్థం పరుల హితం కోసం ఆవిర్భవించిన వీరుడు ఆంజనేయుడు. ఆంజనేయుని ఆరాధన సకల శుభకారకం. సర్వశక్తులకు ప్రతీకగా నిలిచే వాయునందనుణ్ణి కొలిచిన వెంటనే భక్తుల్ని అనుగ్రహిస్తాడని నమ్మకం. అలాంటి సంపూర్ణమైన దేవతామూర్తి శ్రీ ఆంజనేయ స్వామి. మహబూబ్ నగర్ జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో మరో ఆలయం సమర్థ సద్గురువు శ్రీ సాయినాథుడి మందిరం. దత్తావతారుడైన శ్రీ సాయినాథుడి మందిరంతో పాటు నవగ్రహ మండపం, గోశాల, జంటనాగుల శిలా ఫలకం, శివ పరివారము కొలువుదీరి ఉంటుంది. ప్రధాన మందిరమైన శ్రీ కనకదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో మరో ఉపాలయం సద్గురువు శ్రీ షిరిడీ సాయినాథుని మందిరం. అపర దత్తాత్రేయ అవతారంగా అనంత భక్తకోటి ఆరాధించే అమృతమూర్తి షిరిడీ సాయిబాబా. శ్రద్ధ, సబూరి అనే స్తంభాలపైన దివ్య ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించిన పావనమూర్తి సాయిబాబా. సాయి ప్రధాన మందిరానికి ఇరువైపులా వరుసగా శ్రీకృష్ణుడు, దత్తాత్రేయ స్వామివార్ల పాలరాతి మూర్తులు కొలువై ఉంటాయి. యోగిరాజైన సాయీశ్వరుడు చిన్మయ చిదానంద స్వరూపుడై సమున్నత పీఠంపై సుఖాసీనుడై ఉంటాడు. సాయిబాబాకి అభిషేకం ముగిసిన వెంటనే నిత్యారాధన కార్యక్రమాలు ఆరంభమవుతాయి. భజనలు, కీర్తనలు, ప్రవచనాలతో కోలాహలంగా కనిపిస్తుంటుంది ఈ మందిరం. అభిషేకానంతరం సాయినాథుణ్ణి సర్వాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. కాంతులు విరజిమ్మే కిరీటం, శాలువ, పుష్పమాలికలతో సాయిబాబా వైభవోపేతంగా వెలుగొందుతుంటాడు. శ్రీ కనకదుర్గాదేవి అనుగ్రహానికి పాత్రులు కావాలంటే శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి పారాయణను మించిన సాధనం మరొకటి లేదు. అమ్మ ఆరాధన వల్ల మానసిక క్లేశాలు నివారణమవుతాయి. ఈ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు, వివిధ ఉపాలయ దేవతల పూజా విధుల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపున నవగ్రహ మందిరం ఉంది. భక్తులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి గ్రహాల అనుగ్రహాన్ని పొందుతారు. ఈ ఆలయ పరిసరాల్లోనే గోశాల ఉంది. గోవు సర్వదేవతలకు నిలయంగా చెప్పబడింది. అటువంటి దేవతామూర్తికి ఇక్కడ ప్రత్యేక గోశాలను నిర్మించడం విశేషం. ఇక్కడే రావి, వేప కలగలిసిన 2 చిన్న వృక్షాల నీడలో సుబ్రహ్మణ్యస్వామికి ప్రతీకగా పూజించే జంటనాగుల శిలాఫలకం నెలకొని ఉంటుంది. మరోవైపున సాయిబాబా నిలువెత్తు విగ్రహ రూపంగా మలచిన మూర్తి ఉంటుంది. కడవతో నీటిని మొక్కలకు పోస్తున్నట్లుగా కనిపించే బాబామూర్తి ఎంతో హృద్యంగా ఉంటుంది. సకల తాపాలను నివారించి, సకల పాపాలను నిర్మూలించి, సమస్త ఉపద్రవాల నుంచి విముక్తి కలిగించే శ్రీ కనకదుర్గమ్మ వారికి మంగళ, శుక్రవారాల్లో అభిషేకాలను నిర్వహిస్తారు. దేవీ శరన్నవరాత్రుల్లో ప్రతినిత్యం అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేక వేడుక నిర్వహిస్తారు. పౌర్ణమి నాడు చండీ హోమాన్ని నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం కనకదుర్గాదేవి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. ప్రతి మంగళవారాల్లో రాహుకాల పూజల్ని నిర్వహిస్తారు. అనుకున్న పనులు సత్వరం నెరవేరడానికి, వివాహం కాని యువతీ యువకులకు అనుకూలమైన జీవిత భాగస్వామి లభించడానికి రకరకాల పూజలు, నిమ్మకాయల ప్రమిదలతో చేసే దీపారాధనలు దోహదపడతాయి. యాంత్రికమైన ఈ నగర జీవితంలో ఆధ్యాత్మికత ఓ ఉత్తేజాన్ని, మానసిక సంతృప్తిని అందిస్తుంది. మనకు అందుబాటులో ఉన్న ఆలయాలను సందర్శించడం ద్వారా మానసిక ఆనందం కలుగుతుంది. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో దేవాలయ దర్శనం ఎనలేని తృప్తిని, ప్రశాంతతను అందిస్తుంటుంది. ఈ కనకదుర్గాదేవి ఆలయం భక్తుల మదిలో చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఆయా దేవతల అనుగ్రహ వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.